ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ అధోగతి పాలైందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అందరం కలిసి ఏపీని పునర్నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాదేవులకు అందుబాటులో ఉండి వారికి నిత్యం అందుబాటులో ఉందామన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి గెలుపుకు చిత్తశుద్దితో కృషి చేద్దామన్నారు. వలసలు లేని, పస్తులు లేని వికసిత ఏపీని ఏర్పాటు చేసుకుందామని జనసేనాని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నిక చాలా కీలకమైనదని, ఓట్లు చీలకుండా ఉండేందుకు పొత్తులకు వెళ్లామన్నారు. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేయాలనే అందరితో ప్రతిజ్ఞను చేయించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రాముడి పట్టాభిషిక్తుడైన రోజని త్వరలో రామరాజ్యం స్థాపించుకుందామన్నారు. జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీఫారాలు అందజేశారు. తొలి బీఫామ్ను నాదెండ్ల మనోహర్తో పాటు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. పాలకొండ నుంచి జయకృష్ణ రాలేకపోయారు. ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసి